Welcome to the math class. Today I am discussing about problems on limit of a sum. Show that limit n tends to infinity, summation r is equal to 1 to n by n square plus r square is equal to pi by 4. Given that limit n tends to infinity, summation r is equal to 1 to n by n square plus r square, we have to show that pi by 4. Now limit n tends to infinity, summation r is equal to 1 to n by n square ఇంటూ అంటే ఇక్కడ మనం ఎన్ స్క్వేర్ కామన్ తీసాం. ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఉంది. ఒక ఎన్ క్యాన్సిల్ అయితే 1 బై ఎన్ ఉంటుంది. కాబట్టి లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఎన్ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 టు ఎన్ 1 బై 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎలా చేంజ్ చేసుకున్నామంటే లిమిట్ ఆఫ్ ఏ సమ్ కాబట్టి లిమిట్ ని ఇంటిగ్రేషన్ లోకి మార్చుకుంటున్నాం. అంటే ఈ లిమిట్ ని ఈ సమ్మేషన్ ని కలిపి లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉండి సమ్మేషన్ కనుక ఉంటే అప్పుడు దాన్ని మనం ఇంటిగ్రేషన్ గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ గా చేంజ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది ఎలా ఉంది, 1 బై 1 ప్లస్ సంథింగ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకుంటే ఇంటూ డిఎక్స్. అయితే మనకి లిమిట్స్ రావాలి. ఆ లిమిట్స్ అనేవి మనకి ఎలా వస్తాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ రాసాను చూడండి, లిమిట్స్. ఆ లిమిట్స్ అనేవి ఇక్కడ కన్నా ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేది మనకి ఫైండ్ అవుట్ కావాలి. ఇక్కడ చూడండి, లోయర్ లిమిట్ అంటే సిన్స్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇదంతా ఎక్స్ లోకి చేంజ్ చేసాము కాబట్టి లోయర్ లిమిట్ లో ఫస్ట్ అంటే ఆరులో నుంచి ఎక్స్ లోకి చేంజ్ చేసాం. అంటే ఆర్ వాల్యూ ఎంత ఉంది, ఫస్ట్ ఆర్ అంటే ఫస్ట్ ఆర్ బై ఎన్ టు ఎన్ ఉంది కదా, బై ఎన్. ఫస్ట్ ఆర్ ఎంత, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ నుంచి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి అప్పుడు లోయర్ లిమిట్ 0 అవుతుంది. అండ్ అప్పర్ లిమిట్ ఎక్కడ దాకా ఉంది, లాస్ట్ ఆర్ అంటే ఎక్కడ దాకా ఉంది, ఎన్ బై ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇలాగ మనము అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటే 0 టు 1 అవుతుంది. లోయర్ లిమిట్ లో లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీకి పెడితే దట్ వాల్యూ ఈజ్ 0 అయిపోతుంది. ఇక్కడ 1 బై ఎన్ ఉంది కదా, 1 బై ఎన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, లోయర్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1 బై సంథింగ్ 0 అయిపోతుంది. కాబట్టి ఇలా రాస్తుంది లోయర్ లిమిట్. కాబట్టి ఇంటిగ్రల్ 0 టు 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. నౌ ఈ ఇంటిగ్రల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే టేక్ ఫై ఆఫ్ ఎక్స్ ని ఎలా తీసుకుంటామంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లాగా మీరు తీసుకుంటాం. లెట్ us assume దట్ ఇది మనం తీసుకునేది. ఇప్పుడు ఏదైతే పై ఆఫ్ ఎక్స్ తీసుకున్నారో దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి. సో దీనికి డెరివేటివ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇలా వచ్చేటట్లుగా మీరు పై ఆఫ్ ఎక్స్ ని అజ్యూమ్ చేసుకోవాలి. క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై డాష్ ఆఫ్ ఎక్స్ అంటే pi is a primitive of f. This is the definition, primitive condition. Pi of x, pi dash of x is equal to f of x. Now, by using fundamental theorem of integral calculus, we have integral a to b f of x into dx that is equal to pi of b minus pi of a. Integral 0 to 1 by 1 plus x square into dx that is equal to pi of x అంటే మనకు తెలుసు tan inverse of x. కానీ ఇక్కడ ఈ b ఉంది కాబట్టి tan inverse of b. tan inverse of b పెట్టుకుందాం, b అంటే 1 కాబట్టి. సిన్స్ b is equal to 1, a is equal to 0 కాబట్టి tan inverse of 0. Integral 0 to 1 by 1 plus x square into dx that is equal to tan inverse of 0, 1 అంటే pi by 4.
minus tan inverse of 0 అంటే 0. So we get 5/4. Hence solve. And one more problem. Problem number 2. Show that limit n tends to infinity 1 by n plus 1 plus 1 by n plus 2 plus 1 by n plus 3 plus and so on plus 1 by 2n. That is equal to log 2. Solution. Given that limit n tends to infinity 1 by n plus 1 plus 1 by n plus 2 plus and so on plus 1 by 2n. That is equal to limit n tends to infinity summation r is equal to 1 to n 1 by చూడండి ఫస్ట్ ఇక్కడ n ప్రతి దాంట్లో n ప్లస్ సంథింగ్ ఉంది. సో n ప్లస్ 1 2 3 4 అండ్ సో ఆన్ ఆర్ ఇస్ 1 టు n కాబట్టి n ప్లస్ ఆర్. సో ఆర్ వాల్యూ పెట్టుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళండి అప్ టు n దాకా. అప్పుడు n ప్లస్ 1 n ప్లస్ 2 n ప్లస్ 3 n ప్లస్ 4 అండ్ 4 n ప్లస్ n అంటే 2n. కాబట్టి అలా రండి. లిమిట్ n tends to infinity summation r is equal to 1 to n. ఇక్కడ నుంచి n కామన్ తీద్దాం. n ఇంటూ 1 ప్లస్ ఆర్ బై n. ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఎంత టర్మే కామన్ తీయాలి ఇక్కడ మీరు, ఎందుకంటే మీరు చేంజ్ చేస్తారు. లిమిట్ n tends to infinity కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1 by n ఇంటూ summation r is equal to 1 to n 1 by 1 plus r by n. నేను ఇప్పుడు లిమిట్ n tends to infinity అండ్ సమ్మేషన్ r is equal to 1 to n ఉంది కాబట్టి నేను దీన్ని ఇంటిగ్రల్ గా చేంజ్ చేస్తాను. ఇంటిగ్రల్ ఇందాకట్లాగా మనకు లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్. అంటే లోయర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఆర్ వాల్యూస్ ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 by n ఉంది కాబట్టి లోయర్ లిమిట్ 0. అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది? లిమిట్ n tends to 1 to r is equal to 1 to n కాబట్టి అప్పుడు ఏమవుతుంది? పైన n by n అవుతుంది, క్యాన్సిల్ అయితే 1 అవుతుంది కాబట్టి 0 to 1. ఈ లోపల ఎలా ఉంది? 1 by 1 ప్లస్ ఇదంతా x అనుకోండి. సో 1 by 1 plus x into dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఈ ఇంటిగ్రల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని f of x అనుకోండి. లెట్ f of x is equal to 1 by 1 plus x. f of x ఏదైతే తీసుకున్నామో దానికి రిలేటెడ్ గా మనము టేక్ phi of x తీసుకోవాలి. అప్పుడు phi of x ఏం తీసుకుందాము? log 1 plus x అనుకుంటే దీనికి డెరివేటివ్ కడితే దట్ ఇంప్లైస్ phi dash of x is equal to మళ్ళీ ఏమవుతుంది? 1 by 1 plus x అవుతుంది. అలా తీసుకోవాలన్నమాట. కాబట్టి క్లియర్లీ f of x is equal to phi dash of x అంటే therefore phi is primitive of f. Therefore by fundamental theorem of integral calculus we have statement ఏంటిది? ఇంటిగ్రల్ a to b f of x into dx is equal to phi of b minus phi of a. ఇది స్టేట్మెంట్ అన్నమాట. అంటే దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 0 to 1 by 1 plus x into dx. మీకు phi of x అంటే తెలుసు మీకు, అంటే log 1 plus x తెలుసు మీకు. అంటే ఇక్కడ మీకు ఎంత పట్టుకోవచ్చు? log b ఉంది కాబట్టి 1 plus 1 minus log 1 plus 0. అంటే దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 0 to 1 by 1 plus x into dx that is equal to log 2 minus 0. Since log 1 అంటే మనకి 0 కాబట్టి అంటే ఫైనల్ గా ఇంటిగ్రల్ 0 to 1 by 1 plus x into dx is equal to log 2. Hence solved.
So this is the procedure. We have to solve any problem by using limit of a sum and primitive definition and also fundamental theorem of integral calculus. Okay. And one more very important theorem, first mean value theorem. First mean value theorem on Riemann integral. Riemann integral. Statement. Statement. If f and g are, if f and g are Riemann integral, and g keeps the same sign ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇక్కడ ఎఫ్ గురించి మాట్లాడాల, జీ గురించి మాట్లాడాడు. అండ్ జీ అనేది ఒకే సింబల్ ని, ఒకే సైన్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. జీ కీప్స్ ద సేమ్ సైన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. దెన్ అయితే దేర్ ఎగ్జిస్ట్ సమ్ మ్యూ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ సమ్ రియల్ నంబర్ lying between the infimum and supremum of f such that integral a to b f of x into g of x into dx that is equal to mu into integral a to b g of x into dx. So దీన్ని బేస్ చేసుకొని మనము ప్రూఫ్ చూడండి. ఎఫ్ అండ్ జి ఆర్ Riemann integrals. రెండు Riemann integrals ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ జీ కీప్స్ ద సేమ్ సైన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే జీకి జీ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఒక సింబలే, అయితే ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, వాట్ ఎవర్ మే బి. దెన్ అయితే there exists some real number mu belongs to capital R lying between the infimum and supremum. మనకి లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ దొరుకుతుంది. ఇన్ బిట్వీన్స్ లో మ్యూ అనేది ఉంటుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరు లోయర్ లిమిట్, ఎవరు అప్పర్ లిమిట్, ఎవరు ఇన్ఫిమమ్, ఎవరు సుప్రీమమ్, ఎవరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆఫ్ ఎఫ్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. గివెన్ దట్ f comma g is or belongs to R of closed interval a comma b. దీని మీనింగ్ ఏంటిది? f comma g are Riemann integrables on closed interval a comma b అని మీనింగ్ అనమాట. షార్ట్ కట్ లో మనం అలా రాసుకోవచ్చు. సపోజ్ దట్ f belongs to Riemann, f అనేది f belongs to Riemann, f అనేది Riemann. నేను g తీసుకోను, ఎందుకని g keeps the same sign on. g కి ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంది కాబట్టి g కాస్త పక్కన పెడదాం. సపోజ్ f బిలాంగ్స్ టు R ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే దట్ ఇంప్లైస్ f ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. బౌండెడ్ అయ్యింది అంటే ఒక లోయర్ లిమిట్, ఒక అప్పర్ లిమిట్ కంపల్సరీగా ఉండాల్సిందే. కాబట్టి లెట్ స్మాల్ m అండ్ క్యాపిటల్ M be the infimum and supremum of f on closed interval a comma b. అంటే దట్ ఇంప్లాయిస్ m less than or equals to f. ఎక్కడ మనం f అన్నాం కదా, అందుకని f of x less than or equals to capital M ఇలా ఉండాలి. We now prove that
ఇప్పుడు మనకేమో ఎవరు ఎగ్జిస్ట్ అవ్వాలి, దేర్ ఎగ్జిస్ట్ సమ్ రియల్ నంబర్ మ్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అయితే సచ్ దట్ ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఇంటిగ్రల్ a to b f of x into g of x into dx that is equal to mu into integral a to b g of x into dx. g of x into dx ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో దీనికోసం కేసు 1లో ఏం తీసుకుంటానంటే, నౌ జీ కీప్స్ ద సేమ్ సైన్ అన్నాడు కదా, అంటే ఏ సైన్ అవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుందా లేకపోతే లెస్ దాన్ అవుతుందా మనకు తెలియదు. అందుకని నౌ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లేదా అంతకన్నా పెద్దది అయితే దట్ ఇంప్లాయిస్ ఎం ఆ పైన ఉన్న ఫంక్షన్ ని, అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఉందని అనుకున్నాం కదా మనం ఇక్కడ, ఈ కండిషన్ కి అటువైపు ఇటువైపు మొత్తాన్ని gx తో మల్టిప్లై చేస్తా. g ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m ఇంటూ g ఆఫ్ ఎక్స్. దట్ ఇంప్లాయిస్ m కామన్ పక్కన పెట్టేస్తే g ఆఫ్ ఎక్స్ ని ఎలా రాస్తానంటే ఇంటిగ్రల్ a టు b, అంటే ఇంటిగ్రల్ ని అప్లై చేస్తాం మొత్తానికి, g ఆఫ్ ఎక్స్ ఇంటూ dx లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు integral a to b f of x into g of x into dx less than or equals to capital M into integral a to b g of x into dx. మొత్తం ఇంటిగ్రల్ తో మొత్తం రాసుకున్నాను అనమాట. అంటే దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ కాస్త బయట పెట్టేస్తే ఇంటిగ్రల్ a to b f of x into g of x into dx that is equal to mu into integral a to b g of x into dx where mu belongs to closed interval, mu belongs to ఎవరెవరికి మధ్యలో ఉండాలి, a comma b. సో దీన్ని ఎలా రాసామంటే చూద్దాం ఒకసారి. m ఇంటూ ఇంటిగ్రల్ a to b g of x into dx ఇక్కడ కూడా చూడండి ఈజ్ ఈక్వల్ టు mu into integral a to b g of x into dx. ఇది రైమాన్ ఇంటిగ్రబుల్ కండిషన్ ప్రకారం ఏమవుతుంది, లోయర్ లిమిట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్, అంటే స్మాల్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b f of x into dx. సో హియర్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ a to b f of x into g of x, ఇక్కడ కూడా f of x into g of x. ఇలా చేస్తే ఇది ఏ థియరం అని చెబుతుందంటే, ఇక్కడ ఇంటిగ్రల్ a to b f of x into dx ఇది ఇక్కడ సమ్ కండిషన్ ఏంటిదంటే అది. సో హియర్ ఇక్కడ చూడండి, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు దిస్ వన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు దిస్ వన్. సో నేను ఈ పార్ట్ తీసుకుంటా ఇక్కడ నుంచి. సో ఇంటిగ్రల్ a to b f of x into g of x dx లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి నేను ఈక్వల్ తీసుకొని క్యాపిటల్ M ప్లేస్ లో మ్యూ పెట్టుకుంటాను. ఇంటిగ్రల్ a to b g of x into dx, ఎందుకంటే క్యాపిటల్ M అండ్ స్మాల్ m లెస్ దాన్, అంటే మా స్మాల్ m ఇక్కడ చూడండి, మ్యూ అనేది స్మాల్ m కి క్యాపిటల్ M కి ఇన్ బిట్వీన్స్ లో ఉండాలి. కాబట్టి mu belongs to closed interval a comma b అన్న రాసుకోవచ్చు, ఆర్ mu belongs to స్మాల్ m క్యాపిటల్ M ఇదైనా పర్వాలా, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కాబట్టి. సో ఇలాగే mu belongs to క్యాపిటల్ M అండ్ స్మాల్ m, ఇక్కడ క్యాపిటల్ M కాబట్టి క్యాపిటల్ M ప్లేస్ లో mu పెట్టా, అంటే mu అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M, తక్కువ, దానికన్నా తక్కువే కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అంటే ఈక్వల్ కండిషన్ తీసుకొని దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని పెట్టండి. ఈక్వల్ కండిషన్ రాసుకొని మ్యూ ఇంటూ రాసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు కేస్ 2 ఏంటిది, నౌ g of x is less than or equals to 0. That implies small m into g of x greater than or equals to f of x into g of x greater than or equals to capital M into g of x. That implies integral apply చేస్తే integral a to b g of x into dx
greater than or equals to integral a to b f of x into g of x into dx greater than or equals to capital M into integral a to b g of x into dx. సో ఈ పార్ట్ తీసుకుందాం ఇక్కడ కూడా. That implies integral a to b f of x into g of x into dx that is equal to ఇక్కడ కూడా ఎంత mu into integral a to b g of x into dx where mu belongs to small m capital M in betweens లో ఉంటుంది. So that is equation 2. Clearly from equations 1 and 2 we get that ఆ రెండిటి నుంచి మనకి ఏం వస్తుందంటే దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ mu అనేది ఒక రియల్ నెంబర్ ఉంటుంది సచ్ దట్ ఇంటిగ్రల్ a to b ఈ f of x into g of x into dx దట్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో కూడా mu ఇంటూ ఇంటిగ్రల్ a to b g of x into dx వచ్చింది. ఓకేనా? హెన్స్ ద థీరం. ఇక్కడ మీకు ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ని ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ప్లేస్లో నేను ఈ పార్ట్ తీసుకుంటే ఈ పార్ట్ ప్లేస్లో అక్కడ క్యాపిటల్ M అనేది ఉంది. ఆ M ప్లేస్లో mu ఎందుకు పెట్టాను అంటే mu ఈజ్ లెస్, ఇక్కడ చూడండి ఈ రెండింటిని, mu అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంఏ కదా. ఎందుకని స్మాల్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mu లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M. ఈ కండిషన్ ప్రకారం mu అనే ఒక రియల్ నెంబర్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అంటే లోయర్ బౌండ్ కి ఒక అప్పర్ బౌండ్ m స్మాల్ m క్యాపిటల్ M అనుకున్నాం కాబట్టి ఈ రెండిటికి మధ్యలో ఉండాలి. కాబట్టి mu లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూసుకోండి, mu లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M. అక్కడ కూడా అంతేగా mu లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఫైనల్ గా ఏమవుతుంది, ఆ కండిషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా మనం ఏ ప్రాబ్లం అయినా ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? So this is the way we have to solve any problem by using the conditions, by using the limit of a sum find out చేయాలి అంటే మనకి ప్రిమిటివ్ డెఫినేషన్ రావాలి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కండిషన్ తెలిసి ఉండాలి. అలాగే ఈ థియరంలో ఫస్ట్ మీన్ వాల్యూ థియరమ్ ఆన్ రైమాన్ ఇంటిగ్రల్స్ లో కూడా అంతే. ఆ మ్యూ వాల్యూ తీసుకునే వే మనకు తెలియాలి. అంటే స్మాల్ m కి క్యాపిటల్ M కి మధ్యలో ఉంటుంది కాబట్టి అది ఆ M కన్నా తక్కువే కాబట్టి మ్యూ ప్లేస్ క్యాపిటల్ M ప్లేస్ లో మ్యూ ఎలా పెట్టుకోవాలి అనే ఒక చిన్న ఒక లాజిక్ తెలిసి ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ. ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ అండ్ విల్ గివ్ ద brief information about the theorem and also related problems. Okay, thank you so much. Happy learning.